నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివేశ్రీ. తెలుగు సినిమాల రిలీజ్కి సంబంధించి సంక్రాంతి, సమ్మర్, దసరా, దీపావళి ఈ 4 సీజన్లు చాలా ముఖ్యం. స్టార్ హీరోలు తమ సినిమాలను ఈ సీజన్స్లో రిలీజ్ చేసేందుకు ఇష్టపడతారు. ఎందుకంటే పండగ మూడ్ కావచ్చు, హాలిడేస్ అనే హ్యాపీనెస్ కావచ్చు, ప్రేక్షకులు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సీజన్లో థియేటర్లకు తరలి వస్తారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే దసరాకి 2 టాప్ హీరోల సినిమాలను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2, పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తయారవుతున్న ఓజీ చిత్రాలు సెప్టెంబర్ 25న దసరా కానుకగా రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాల రిలీజ్కి సంబంధించిన అప్డేట్స్ వచ్చేసాయి. పండుగ సీజన్లలో ఒకే రోజు ఎక్కువ సినిమాలు రిలీజ్ చేయడం వల్ల థియేటర్ల సమస్య వచ్చే అవకాశం ఉందని నిర్మాతలు ఎప్పుడు భయపడుతూ ఉంటారు. అందుకే ఒక్కోసారి రిలీజ్ డేట్స్ను అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. కానీ అఖండ 2, ఓజీ చిత్రాలకు ఆ అవకాశం లేనట్టుగా కనిపిస్తోంది. 2 హీరోలు ఇదే డేట్కి థియేటర్లకు రావాలనుకుంటున్నారు. దీనివల్ల 2 సినిమాలు ఇబ్బంది పడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ అయినంత మాత్రాన థియేటర్ల కొరత ఎందుకంటే సంక్రాంతి సీజన్లో స్టార్ హీరోలు నటించిన 3-4 సినిమాలు రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ లెక్కన ఈ 2 సినిమాలకు థియేటర్ల సమస్య ఉండకపోవచ్చు. ఇదిలా ఉంటే అఖండ 2, ఓజీ సినిమాలకు మరో సినిమా వల్ల ప్రమాదం ఉందనేది కొత్తగా వినిపిస్తున్న మాట. కన్నడ చిత్రం కాంతారా చాప్టర్ 1 వల్ల బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాలకు నష్టం కలిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంటే అఖండ 2, ఓజీ రిలీజ్ అయిన వారం రోజులకు కాంతారా చాప్టర్ 1 రిలీజ్ కాబోతుంది. 2022లో వచ్చిన కాంతారా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. 15 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. అలాంటి సినిమాకి ప్రీక్వెల్గా కాంతారా చాప్టర్ 1 వస్తుందంటే ప్రేక్షకుల్లో కూడా ఆ సినిమాపై ఎంతో ఆసక్తి ఉంటుంది. అందులోనూ పండగ సీజన్ కావడంతో ఈ సినిమా కలెక్షన్లు అఖండ 2, ఓజీ కలెక్షన్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. పైగా ఇద్దరు కూటమికి చెందిన వారే కాబట్టి 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినా 2 అభిమానులు 2 సినిమాలను చూస్తారు. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వారం గ్యాప్లో రిలీజ్ అవుతున్న కాంతారా చాప్టర్ 1 గురించే అందరూ ఆలోచిస్తున్నారు. అఖండ 2, ఓజీ చిత్రాలకు భారీ ఓపెనింగ్స్ ఎలాగో ఉంటాయి. దాన్ని సస్టైన్ చేస్తూ సినిమా కలెక్షన్లు మరింత పుంజుకోవాలంటే ఈ సినిమాలు థియేటర్లలో ఉండడం తప్పనిసరి. కానీ కాంతారా సినిమా రిలీజ్ టైంకి ఈ 2 సినిమాల తాలూకు థియేటర్లలో కొన్నిటిని దానికి కేటాయించక తప్పదు. దానివల్ల బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాల కలెక్షన్స్పై ప్రభావం పడే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో ఈ 2 స్టార్ హీరోలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఈ సమస్య నుంచి ఎలా బయటపడతారు అనేది చూడాలి.